వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, నాకౌట్ టోర్నమెంట్ నందు 26 టీములు పాల్గొన్న ఎడల ఒక అర్ధభాగానికి ఎన్ని బైస్ ఇవ్వవలెను? ఆప్షన్ 1 2 బైస్, ఆప్షన్ 2 3 బైస్, ఆప్షన్ 3 4 బైస్, ఆప్షన్ 4 5 బైస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 బైస్. మరో ప్రశ్న, క్రింది వాటిలో రౌండ్ రాబిన్ అనే పదము ఏ రకమైన టోర్నమెంటుకు వర్తిస్తుంది? ఆప్షన్ 1 నాకౌట్ టోర్నమెంట్, ఆప్షన్ 2 లీగ్ టోర్నమెంట్, ఆప్షన్ 3 కాంబినేషన్ టోర్నమెంట్, ఆప్షన్ 4 ఛాలెంజ్ టోర్నమెంట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 లీగ్ టోర్నమెంట్. మరో ప్రశ్న, వ్యాయామ విద్య నందు పాఠ్య ప్రణాళికను తయారు చేయనప్పుడు అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏదో తెలపండి. ఆప్షన్ 1 సంసిద్ధీకరణ, ఆప్షన్ 2 ప్రగతిశీల, ఆప్షన్ 3 పాఠం యొక్క కొనసాగింపు, ఆప్షన్ 4 వైయక్తిక భేదాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 వైయక్తిక భేదాలు. మరో ప్రశ్న, కలస్థనిక్స్ అనే పదములో కాలోస్ అనే పదమునకు అర్థం తెలపండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 శక్తి సామర్థ్యాలు, ఆప్షన్ 2 సౌందర్యం, ఆప్షన్ 3 చాతుర్యం, ఆప్షన్ 4 ప్రదర్శన. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సౌందర్యం. మరో ప్రశ్న, వ్యాయామ విద్య నందు హాజరు తీసుకొనుటలో ఉత్తమమైన పద్ధతి ఏదో తెలపండి. ఆప్షన్ 1 పేర్లు పిలుచుట, ఆప్షన్ 2 నెంబర్లు పిలుచుట, ఆప్షన్ 3 పెగ్ సిస్టమ్ ఆర్ మెథడ్, ఆప్షన్ 4 స్క్వాడ్ పద్ధతి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 స్క్వాడ్ పద్ధతి. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.